హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం ట్రక్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం పొట్టేసుకోవడానికి తల్లాడ వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు కూలోని లెక్కించుకొని వెళ్ళిపోదాం. మన బండికి లోడెత్తే వాళ్ళు ఇక్కడే ఉండేది. ఇది మన ఖమ్మం ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియా. వీళ్ళిద్దరే మనకి బండి మొత్తం లోడేస్తారు, తండ్రి కొడుకులు. మనమైతే తల్లాడ వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, మొత్తం ఈనాడు ఆఫీస్ ఇది. మొత్తం ఈనాడు ఆఫీసు. నేనైతే బైపాస్లో వెళ్తున్నా. బైపాస్లో అలా వెళ్ళిపోతే మనకి వైరా చిన్న చిన్న ఊర్లు, పుణిచెర్ల, తనికెర్ల, చిన్న చిన్న ఊరు కలిపి. సో గాయస్, అయితే ఇప్పుడు తనిఖీల దగ్గరికి వచ్చిన. చూస్తున్నారు కదా, వ్యూ అయితే ఉదయం చాలా చల్లగా అయితే ఉంది. ఇంకా మరి ఈరోజు వాన పడకపోతే చాలు. ఇది చూస్తున్నారు కదా, సాక్షి న్యూస్ పేపర్ ఇక్కడే నుంచే. ఇది కొన్నిజర్ల ఇది. సో మన మొత్తం ఇక్కడ ఉదయం చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం. చూస్తున్నారు కదా. సో గాయస్, నేనైతే మన పల్లెపాడు వచ్చిన. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఏనుకూరు రోడ్ అను భద్రాచలం వెళ్ళే రోడ్డు అది. సో ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోదాం మనం. సో గాయస్, వచ్చేది ఇంకా నేను వైరా వచ్చాను. ఇప్పుడే ఎంట్రీ చూస్తున్నారు కదా, మొత్తం వైరా అనేది. సో ఇక్కడ మనం డీజిల్ కొట్టించుకొని టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. వాళ్ళకు కూడా ఆకలి అవుతుందంట, మార్నింగ్ కదా. సో తినేసి కొంచెం ఇంకా వెళ్ళి చేసుకుంటే సరిపోతుంది. మనమైతే ఇప్పుడు తల్లాడ వచ్చా. సో ఈ తల్లాడలో బండి కాటా పెట్టించుకొని లెఫ్ట్లో మనకి ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీ నుంచి వెళ్ళిపోతే మనకి సీదా మనం డెంబర్ కాడికి వెళ్ళిపోతాం. సో సర్కిల్ నుంచి కొంచెం ముందుకి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. సో ఇదే చూస్తున్నారు కదా, ఈ సందుల నుంచి వెళ్ళిపోవాలి. రోడ్ వెళ్ళిపోతే మనకి డెంపర్ వస్తుంది. సో ఇదే. గాయస్, మనకైతే తల్లాలో లోడ్ అయిపోయింది. ఇక్కడ ఎంతో కాదు, టన్ను వచ్చింది మనకి. సో ఇప్పుడైతే మనం గోపాలపురం వెళ్తున్నా. సో ఇప్పుడైతే నేను గోపాలపురం వెళ్తున్నా, మన మధిరా రోడ్డు. సో అక్కడైతే మనకి ఇంకో టన్ను ఉంది, అది వేసుకొని మనం ఖమ్మం వెళ్ళి అక్కడ ఒక 5 టన్నులు వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడైతే తల్లాడ నుంచి వెళ్ళిపోతున్నాను నేను వైరా నుంచి మధిరా రోడ్డుకి వెళ్ళిపోతాను. చూస్తున్నారు కదా, మొత్తం తల్లాడ ఊరు బయట ఇది మొత్తం. ఇక్కడ నుంచి మనం వైరా నుంచి లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో అయితే అక్కడ ఒక 2 టన్ను ఉందన్నారు. సో ఆ టన్ను కానీ 2 టన్నులు కానీ వేసుకొని నేనైతే ఖమ్మం వెళ్ళిపోతా. ఖమ్మం వెళ్తే ఖమ్మంలో 5 టన్నులు ఉంది ఒక్కనే. సో ఆ 5 టన్నులు వేసుకుంటే ఇంకా మనకైతే ఎక్కడ లేట్ లేదు, పటాగట్ వేసుకొని వెళ్ళిపోవడమే. సో నేనైతే వైరా వచ్చాను, చూస్తున్నారు కదా, వైరా వచ్చాను. ఈ వైరా నుంచి లెఫ్ట్ ఇటు ఈ మధిరా రోడ్డు. సో ఇది మొత్తం మధిరా రోడ్డు. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్ మనం గోపాలపురం కాడికి వెళ్ళిపోతాం. సో చూస్తున్నారు కదా, వైరా పొద్దున్నే. సో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్లో వైరా బస్ స్టాండ్. చూస్తున్నారు కదా, మొత్తం వైరా బస్ స్టాండ్. ఎక్స్ప్రెస్లను పల్లె వెలుగులు ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే ఊరి నుంచి చాలామంది వస్తారు కాబట్టి ఇక్కడ ఈ రెండే ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. లగ్జరీలు అనేవి తర్వాత టైం బట్టి ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. సో మనకైతే ఇంకా ఈ రూట్లో నుంచి వెళ్ళిపోదాం.
ఇదే రూట్లో గోపాలపురం దాకా వెళ్ళిపోతే అయితే అక్కడ వేసుకోవడం లోడు. సో గాయస్ మనమైతే గొల్లపూడి వచ్చినాం. సో చూస్తున్నారు కదా ఇదే మిల్లు. సో ఈ మిల్లులోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి. సో ఈ మిల్లుకి వెళ్ళిపోతే మనం సరిపోతుంది. సో గాయస్ మనకైతే లోడింగ్ పాయింట్కి వచ్చిన. సో మనకేంటంటే ఎప్పుడు ముగ్గురు వేస్తారు లోడు, కాకపోతే వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు వీళ్ళిద్దరే ఇప్పుడైతే మనకి లోడ్ వేస్తున్నారు. సో ఒక అతనైతే ఇంటికి వెళ్ళిపోయిండు, పాపం ఆయనకి ఆరోగ్యం బాగాలేదని. సో మనకి వీళ్ళిద్దరితోటే ఇప్పుడు లోడ్ అయితే మనకి పూర్తిగా అయిపోద్ది. రోడ్డు పక్కనే ఇది. సో ఇదైతే మనకి లోడ్ వేస్తారు ఇప్పుడు. ఇది ఈ బ్యాక్ సైడ్లో ఉన్నది. సో ఈ లోడ్ వేసుకొని అయితే మన బండి అక్కడ ఉంది. లోడ్ వేసుకొని అయితే మనం అయితే ఇంకా ఖమ్మం వెళ్ళిపోవడమే. నేనైతే ఇంకా మమతా రోడ్ వచ్చాను. సో ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి మనం అల్లిపురం పోయే రోడ్డుకి పోతే మనకి అక్కడి నుంచి చర్చి కాంపౌండ్ రోడ్డు, చర్చి కాంపౌండ్ రోడ్ నుంచి డౌన్ దిగి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ లోపలికే వస్తుంది బండి. సో ఇదే సుధాకర్ గారి మిల్లు. సో చాలా పెద్ద మిల్లు ఇది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే మనకి ఇంకా లోడు పూర్తిగా అయిపోతుంది. ఇక్కడైతే లోడ్ పూర్తిగా వేసుకొని మనమైతే పట్టా కట్టేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోవడమే. సో చూస్తున్నారు కదా, మనకైతే ఆల్మోస్ట్ అయితే బండి అయితే అయిపోవచ్చింది. సో ఇక్కడతోటి అయితే ఇంకా ఇంతే ఫ్రెండ్స్. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై డ్రైవర్స్.